ఏంటి గురువాయూర్ శ్రీకృష్ణ మందిర్ హైదరాబాద్లో ఉందా? ఇదే క్వశ్చన్, ఇదే రియాక్షన్. సో మా కొలీగ్స్లో అడిగితే 10 మందికి 9 మంది రియాక్షన్ ఇదే. ఎస్పెషల్లీ కూకట్పల్లి, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ ఈ టెంపుల్ ఒకటి ఉందన్న విషయం కూడా తెలియదు. సో నేను ఈ వీడియో చేయడానికంటే ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. సో అదేంటంటే రీసెంట్గా మా కొలీగ్స్ ఇద్దరు శబరిమల వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో దిగి శబరిమల వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే వాళ్ళకు శబరిమలలో దర్శనానికి ఇంకా టైం ఉందని కొచ్చిన్ నుంచి నార్త్ సైడ్ ఉండే ఒక 100 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ గురువాయూర్ టెంపుల్ ఉంటుంది. సో దర్శనం చేసుకుందామని గురువాయూర్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాట్ ఎవర్ ద రీజన్ వాళ్ళకి దర్శనం అవ్వాల. సో చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. సో వాళ్ళు బయట నుంచే దండం పెట్టేసుకొని తిరిగి శబరిమల వెళ్ళిపోయినారు, దర్శనం చేసుకున్నారు, బ్యాక్ టు హైదరాబాద్ అయిపోయినారు. సో ఆ తర్వాత ఎవరో ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లెట్లా వచ్చేస్తారు, దర్శనం చేసుకోకుండా గురువాయూర్ టెంపుల్ నుంచి బయటకు రాకూడదు అని చెప్పి చాలా భయపెట్టేసినారు. సో అప్పుడు నేను అన్నాను, మరి టెంపరీగా ఇక్కడ వెళ్ళండి, గురువాయూర్ టెంపుల్ ఒకటి ఉంది మనకు హైదరాబాద్లో, టెంపరీ ఇక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత మీరు వీలు చూసుకొని గురువాయూర్ వెళ్ళండి అన్నాను. అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఇదే, ఏంటి హైదరాబాద్లో గురువాయూర్ టెంపుల్ ఉందా? ఎక్కడో చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి టువర్డ్స్ తిలక్ నగర్ వెళ్ళే రూట్లో మీకు ఈ టెంపుల్ వస్తుంది. ఒకవేళ తిలక్ నగర్ నుంచి వచ్చేవాళ్ళైతే ముందు శివం రోడ్ దగ్గర యూటర్న్ తీసుకొని టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ జాకీ షోరూమ్ కనిపిస్తుంది కదా, ఈ జాకీ షోరూమ్ దాటిన తర్వాత మీరు ఇక కార్ వెళ్తుంది కదా, అదే సందులోకి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మీకు టెంపుల్ వచ్చేస్తుంది. సో ఇక్కడి నుంచి మీరు ఒక 500 నుంచి 600 మీటర్స్ లోపలికి వెళ్తే స్వామివారి టెంపుల్ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. ఇదేమీ మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్కి రీచ్ అయ్యేంత డిస్టెన్స్ అయితే కాదు. మీకు టెంపుల్ బయట నుంచి వ్యూ ఇట్లా కనిపిస్తుంటుంది. అట్లాగే స్వామివారు వచ్చేసి లోపల మనకు ఇగో ఈ విధంగా దర్శనం ఇస్తుంటారు. నేనైతే ఇక నుంచి టెంపుల్ లోపలికి వచ్చేసాను. ఇక్కడ నుంచి వీడియో అంతా నేను నా పాకెట్లో పెట్టి వీడియో తీశాను, అందుకే వీడియో అంతా కొంచెం షేకీగా అవుతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూడండి. జనరల్గా టెంపుల్ లోపల వీడియో తీయడం నాకు అసలు నచ్చదు, కాకపోతే వీడియో వ్యూవర్స్ అందరు చూస్తారని ఇట్లా వీడియో తీస్తున్నాం. టెంపుల్ లోపల వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మనం దర్శనం అయిన తర్వాత చుట్టూ ప్రదక్షిణాలు చేద్దామని స్టార్ట్ అయ్యాను. సో ఇక్కడ పక్కన కూడా ఒక చిన్న వినాయకుడి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి వెనకాలకు వచ్చేసిన తర్వాత గోడ మీద అన్ని మహావిష్ణువు అవతారాలన్నీ ఉన్నాయి. స్వామివారి నమూనా విగ్రహం కూడా ఇక్కడే ఇచ్చారు. అట్లాగే అనంత పద్మనాభ స్వామి విగ్రహం కూడా ఇక్కడ పెట్టారు. సో చూడ్డానికైతే చాలా బాగుంది టెంపుల్ ఇన్సైడ్. టెంపుల్ లోపల ఫ్రంట్ సైడ్ వ్యూ ఇట్లా ఉంటుంది. అట్లాగే ఈ క్లిప్ చివర్లో గర్భగుడిలో ఉన్న స్వామివారి విగ్రహాన్ని కూడా కవర్ చేశాను. ఈ క్లిప్ చివరి వరకు చూడండి. నేను మండే రోజు వచ్చాను టెంపుల్లోకి, అందుకే కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉంది. మామూలుగా పండగలప్పుడు పర్వదినాల్లోనూ క్రౌడ్ విపరీతంగా ఉంటుంది. నేను ఇదివరకు 2-3 సార్లు వచ్చాను. ఇక స్వామివారు ఇట్లా ఉంటారు గర్భగుడి లోపల. హైదరాబాద్లో పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది, అట్లాగే బద్రీనారాయణ టెంపుల్ ఉంది. సో తిరుమల తిరుపతి దేవస్థానం నమూనా టెంపుల్ కూడా ఉంది. వీటితో పాటు గురువాయూర్ శ్రీకృష్ణ మందిర్ కూడా ఉంది. సో ఇది అయితే సికింద్రాబాద్కి ఇటు సైడ్ ఉండడం వల్ల, శివం రోడ్డు, దిల్సుఖ్ నగర్ సరౌండింగ్స్లో ఉండడం వల్ల చాలామందికి తెలియట్లేదు అనుకుంటున్నా.
ఇదే టెంపుల్ కనుక మనకు హైటెక్ సిటీయో జూబ్లీ హిల్సో ఇటు సైడ్ ఉండుంటే మాత్రం బాగా పాపులర్ అయి ఉండేది. సో ఈ చుట్టుపక్కల ఏరియాల వాళ్ళందరికీ సింపుల్ తెలుసు అనుకుంటున్నాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు తెలుసుకుంటారని ఈ వీడియో చేస్తున్నా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.